నమస్కారం. అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు గణపతి దేవుడు ఎవరు? ఆ స్వామి ఎందుకు గజముఖాన్ని కలిగి ఉన్నారు? గణాధిపత్యం ఎలా సాధించారు? 33 కోట్ల దేవతలలో ఎందుకు ప్రథమ ఆరాధ్యుడు అయ్యాడు? కాణిపాకంలో ఎలా వెలిశాడు? కాణిపాకం విఘ్నేశ్వరుణ్ణి దర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఇప్పటికీ కాణిపాకంలో సత్యప్రమాణం ఎందుకు చేస్తారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుని గురించి ఘోర తపస్సు ఆచరించాడు. అలా ఎన్నో సంవత్సరాలు పట్టు విడవకుండా తపస్సు చేస్తుండేసరికి అతని తీవ్రమైన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా కడుపులో నాతో పాటే ఉండాలనే ఆశ తప్ప మరి ఇంకేమీ లేదు అన్నాడు. సరే అని చెప్పి భోళాశంకరుడు ప్రశాంతంగా అతని కడుపులో ఉండసాగాడు. నిజానికి ఆ రాక్షసుని దుర్బుద్ధి ఏంటంటే, ఈశ్వరుడే నా కడుపులో ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమా వాడిది. కొన్ని రోజుల తర్వాత శివయ్య జాడ కానరాక పార్వతీదేవి కంగారు పడి శ్రీ మహావిష్ణువుకి చెప్పి కనిపెట్టమనెను. స్వామి తన దివ్య దృష్టితో చూడగా గజాసురుని పొట్టలో ఉన్నట్లు తెలుసుకొని గజాసురుని సంహరణకు గంగిరెద్దే ఉత్తమం అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు నందిని పిలిచి గంగిరెద్దుగా రూపధారణ చేయమన్నాడు. వెంటనే నంది గంగిరెద్దుగా మారిపోయాడు. బ్రహ్మ మరియు ఇతర దేవతామూర్తులతో కలిసి శ్రీ మహావిష్ణువు మారువేషం వేసుకొని సన్నాయి మేళాలతో నాట్యం ఆడుకుంటూ గజాసురుని దగ్గరకు వెళ్ళి ఉత్సాహపరిచే మేళ తాళాలతో గంగిరెద్దు నాట్యంతో గజాసురుణ్ణి అమిత ఆనందపరిచాడు. ఆ గుంపుకు పెద్దగా శ్రీ మహావిష్ణువు వ్యవహరించాడు. గజాసురుడు సంతుష్టుడై ఏం వరం కావాలో కోరుకోండి అని ఆ గుంపుకు పెద్దగా ఉన్న శ్రీ మహావిష్ణువుని అడిగాడు. వెంటనే స్వామి, రాక్షస వీర, ఈ గంగిరెద్దు మహాశివుని నంది. ఇతని ప్రభువు కనపడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆ పరమశివుణ్ణి చూపిస్తే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని కోరారు. ఈశ్వరుణ్ణి చూపించాలంటే తన పొట్టను చీల్చుకుంటూ రావాలి కాబట్టి తన మరణం తథ్యమని గ్రహించిన గజాసురుడు శివునితో, స్వామి, అహంకారంతో నేను చేసిన తప్పును క్షమించండి, కానీ చనిపోయే ముందు నాది ఒక చిన్న మనవి, తీరుస్తారా అని అడుగుతాడు. అందుకు సరే అన్నాడు పరమేశ్వరుడు. నేను చనిపోయాక కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చెయ్యాలి అని వేడుకుంటాడు. తథాస్తు అని శివుడు వరం ఇవ్వగానే శ్రీ మహావిష్ణువు నందికి కనుసైగ చేశాడు. గంగిరెద్దు తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చేస్తుంది. అంతే, అందులోంచి ఆ పరమేశ్వరుడు బయటకు వస్తాడు. తన పతి దైవం వస్తారని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ సంతోషంతో తనపై ఉన్న నలుగు పిండిని తీసి ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మనే తన కుమారునిగా భావించి ప్రాణం పోసింది అమ్మ పార్వతి. ఆయనే వినాయకుడు. పుట్టగానే ఆ తల్లి ఆయనకు ఒక పనిని అప్పగించింది. నాయనా, నేను స్నానం ఆచరించి తిరిగి వచ్చే వరకు నీవు ద్వారానికి కాపలాగా ఉండి ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూడు అని చెబుతుంది. అప్పుడు వినాయకుడు, ఓ అలాగే అమ్మా అని ద్వారానికి కాపలా కాస్తుండగా అదే సమయంలో పరమేశ్వరుడు రానే వచ్చాడు. లోనికి వెళ్ళబోతున్న పరమేశ్వరుణ్ణి వినాయకుడు ద్వారం దగ్గరే ఆపేస్తాడు. అందుకు శివుడు, నాయనా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు అడ్డగిస్తున్నావు? నేనెవరినో తెలుసా నీకు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, మీరు ఎవరైనాను నాకు అనవసరం, నేను నా తల్లి మాటలు శిరసా వహిస్తున్నాను. ఓహో, నీవు పార్వతి కుమారునివా? నేను మీ తండ్రిని, నన్ను లోపలికి పంపుము అనగా వినాయకుడు వెంటనే మిక్కిలి సంతోషించి, పితృవర్యులకు ప్రణామములు. మిమ్మల్ని లోపలికి పంపితే అమ్మకి ఇచ్చిన మాట తప్పినట్లే కదా,
కాబట్టి అమ్మ వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని అంటాడు. అలా ఎంత వారించినా వినకుండా అడ్డు తగలడంతో పరమేశ్వరునికి తీవ్ర కోపం వస్తుంది. అతి వీర భయంకరంగా నాట్యమాడి తన త్రిశూలాన్ని పైకెత్తి వినాయకుని మీదకు విసిరివేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ పిల్లవాడి తల తెగి అవతల పడుతుంది. అతని ఆర్తనాదాలు విన్న పార్వతీదేవి పరుగు పరుగున అక్కడికి వచ్చి ఆ దృశ్యాలను చూసి తీవ్రంగా రోధిస్తుంది. స్వామి, ఏమి ఈ అమాయక బాలుడు చేసిన తప్పు? మిమ్మల్ని ద్వారం దగ్గర ఆపాడు అన్న చిన్న అపరాధానికే ఇంత పెద్ద శిక్ష విధించారు. అయ్యో అని అమ్మవారు విలపిస్తుంది. అప్పుడు శివుడు పార్వతీమాతతో, చింతించకు దేవి, ఇది కాల నిర్ణయం, నేను ఈ బిడ్డను తిరిగి బ్రతికిస్తాను అని అంటూ స్వామివారు తన గణాలను పిలిచి, రక్షకులారా, ఉత్తర దిక్కుకు తలపెట్టుకొని ఎవరైతే పడుకుని ఉంటారో వారి తలను తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించాడు. రక్షకులు వెతికి వెతికి చూడగా ఒక ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మరణించిన గజాసురుని తల. శివుడు గజాసురునికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం అలా చేశాడని అప్పుడు దేవతలకు అర్థమవుతుంది. ఆ తలను తీసుకువచ్చి మంత్రశక్తితో అతికించగానే తిరిగి ప్రాణం వస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడికి గజాననుడు అనే నామకరణం చేశాడు. ఆ తరువాత సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరతారు. ఆ విషయంలో గణపతి, కుమారస్వామిలలో ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంలో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈరోజు మనం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న ఆలయమే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం. గం గణపతయే నమః. 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 గం
ज्योतिघागो सद्यो विष्णुनां पतये नमः नमः विश्वेशने गिरिधराज कलुच्चानां पतये नमः नमः आतनवानेभ्यः प्रसन्नानेभ्यश्चवो नमः नमोऽस्यद्यो विद्यद्भ्यश्चवो नमः नमः आसीनेभ्यश्चिगानेभ्यश्चवो नमः नमस्तिष्ठद्भ्यो नामभ्यश्चवो नमः स्रोतस्यागजद्वीप्यागज ज्येष्ठागजगस्तागज पूर्वजागज वरजागज मध्यमागज वगल्भागज नमोजघन्यागज बुद्ध्विगागज सोऽभ्यागज पुंसर्यागज नमोयाम्यागज क्षेम्यागज वर्यागज कल्यागज श्लोक्यागज वसान्यागज यागज गच्छ्यागज श्लवागज प्रतिष्ठितमोनमः श्रीमते मदीनां पतये नमः नमः शान्तिव्याधेन्द्राणां पतये नमः शङ्गिने सेनानां पतये नमः शङ्गिनशुद्धमदेवस्कराणां पतये नमः महावेशेनाद्य शान्तिपतये नमः नमोक्षेभ्यो हरियेभ्यः पशूनां पतये नमः नमस्तेन्द्राय श्रीमदेवतेनां पतये नमः शान्तिव्याधेन्द्राणां पतये नमः हरिकेशायोपवीतिरे पुष्टानां पतये नमः చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాం సహాయంతో నీరు తోడుతుండగా ఒకసారి నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా పునికి చూడగా గడ్డపార ఒక నల్లటి రాయికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం కనబడింది. కొద్ది క్షణాలలోనే బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయి వారికి తగలగానే స్వామి మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని స్వామిని దర్శించి బయటకు తీయడం కోసం ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం లేకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడు అని గ్రహించి భక్తులు కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా పారింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంలో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా మారిపోయింది. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటూ క్రమక్రమంగా పెరుగుతుంది. స్వామివారు బావిలో ఉద్భవించారు. ముగ్గురు సోదరులకి వరాలిచ్చారు. వరసిద్ధి వినాయక స్వామివారిగా వాసికెక్కారు. అలాగే సత్యప్రమాణాల స్వామిగా మనం
కొలుస్తూ ఉంటాము ఇత్యాదులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత స్వామివారికి మరొక కథ. ఈ కథని శంఖలిఖితులు అనేటువంటి వారి ద్వారా బయలుపడింది. ఈ శంఖలిఖితులు మనకి పురాణాల్లో కూడా శంఖలిఖిత స్మృతి అని చెప్పి ఒక స్మృతి ఉన్నది. అటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు వారిరువురు సోదరులు అన్నమాట. స్వామివారిని దర్శించు మార్గంలో ఆ లిఖితుడు అంటే తమ్ముడికి ఆకలి వేయటం చేత అక్కడ విశ్రమిస్తారు. వారు ఆ ఆకలి వేయటం అన్నగారిని అడగకుండా అక్కడ ఉన్నటువంటి మామిడి పళ్ళను కోసుకుని అతను తినేస్తాడు. అతను తిన్న తర్వాత తప్పు చేశారని చెప్పి అన్నగారు ఏం చేస్తారంటే, అతను శ్రద్ధాలువు సత్య ప్రమాణాలకి నిలవైనటువంటి స్వామి కాబట్టి వారి దర్శనానికి వెళుతున్నాము, ఇటువంటి పనులు నువ్వు చెప్పకుండా చేయకూడదనే ఉద్దేశం చేత ఆ గ్రామ పెద్ద వద్దకు తీసుకువెళ్ళగా అతను ఆశ్చర్యకరంగా అతని తమ్ముడి యొక్క చేతువులు అంటే బాహువుల్ని తీసివేస్తాడు, ఖండిస్తాడనమాట. ఆ ఖండించడం ద్వారా తెలియనటువంటి దీనికి లోనైపోయేవారు స్వామివారిని ఆశ్రయించి స్నానము చేద్దామని చెప్పి ఒక నదిలోకి దిగగా ఆ నది స్నానం చేసి స్వామివారిని స్మరించుకుని నదిలో స్నానం చేసి పైకి లేవగా భుజముల వరకు వారికి చేతులు ఇస్తుంది ఆ నది. దానినే బాహుదా నది అంటారు. ఆ బాహువులు ఇచ్చింది కాబట్టి బాహుదా నదిగా ఆ పేరు ఆ నది కూడా వాసికెక్కిందనమాట. మనకి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఆ నది కూడా ఉన్నది, మనం గమనించవచ్చు. शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय कदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। దంతమోదకధారిणे వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం। హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర। జై బోలో గణేష్ మహారాజ్ కీ। శ్రీ కాణిపాక వినాయక ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, తర్వాత 5:30కి పంచామృతాభిషేకం, తర్వాత 7:30కి పాలాభిషేకం, తర్వాత 9 గంటలకు పంచామృతాభిషేకం, తర్వాత 11 గంటలకు పంచామృతాభిషేకం, తర్వాత దర్శనం ఉంటుంది, తర్వాత 4 గంటలకు నిజరూప దర్శనం ఉంటుంది, 4:30 నుంచి 5 నిజరూప దర్శనం ఉంటుంది, 5 నుంచి 5:30 ప్రమాణాలు ఉంటాయి. వాళ్ళు ప్రతివాది ఇద్దరు కోనేట్ల స్నానం చేసి తడిగుడ్లతో వచ్చి ఒకరు కర్పూరం వచ్చి వెలిగిస్తారు. స్వామిని సత్యంగా ఈ మారి చేశాను అనేసి వాళ్ళు వచ్చి స్వామిని సత్యంగా చేయలేదు అని అరిపేస్తారు. విత్తిన్ 90 రోజుల్లో ఎవరు తప్పు చేసింటే వాళ్ళకి 90 రోజుల్లో వాళ్ళకి శిక్ష జరుగుతుంది. ప్రమాణ వైశిష్టం ఏమంటే
ఇక్కడ ప్రమాణం చేస్తే సుప్రీంకోర్టులో కూడా మనకు కేసు అటెండ్ చేయడు. ఏ వాది ప్రతివాది ఇద్దరు వచ్చి కర్పూరం వెలిగిస్తారు స్వామి ముందర. స్వామివే ప్రత్యక్ష దైవం, ఆయనదా తుది తీర్పుగా ఉంటుంది. ఇక్కడ ప్రమాణాలు చేసి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసు అటెండ్ చేసింది, ఇప్పుడు కూడా ఏది దాఖలా లేదండి. దీనినే హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల దర్శనం కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.